శివసాయి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారం. వీకెండ్లీ ప్రోగ్రామ్ పిల్లల కథల్లో భాగంగా బేతాళుడి కథలు ఎపిసోడ్ నెంబర్ 2. నేను మీ దివ్య కిరణ్. మొదటి కథలో విక్రమార్కుడు బేతాళుడిని నెత్తి మీద పెట్టుకొని మౌనంగా నడవసాగాడు కదా. ఇప్పుడు బేతాళుడు మాట్లాడడం మొదలుపెట్టాడు. రాజా అని పిలిచాడు బేతాళుడు శివంలో నుంచి. విక్రమార్కుడు పలకలేదు, మౌనంగా ఉండిపోయాడు. అయినా వదల్లేదు బేతాళుడు. విక్రమార్క, మహిపాల, నేను నీకు అలసట తెలియకుండాను, ఈ నిషీదిలో నడిచి నడిచి విసుగు రాకుండాను ఓ కథ చెబుతాను, సరేనా? అవునని కానీ కాదని కానీ అతను ఏమీ శబ్దం చేయకుండా నిశ్శబ్దంగా ఉండిపోయాడు. శవాన్ని మోసుకుంటూ నడవసాగాడు. మళ్ళీ బేతాళుడు అన్నాడు, కథ చెప్పాక నేనొక ప్రశ్న వేస్తాను. ఆ ప్రశ్నకి నీకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో తక్షణమే నీ తల 1000 ముక్కలవుతుంది. కనుక జాగ్రత్తగా విను అని కథ మొదలు పెడుతున్నాను. బేతాళుడు హెచ్చరిస్తున్నట్లే అని కథ చెప్పడం మొదలుపెట్టాడు. విక్రమార్కుడు నోరు మెదపకుండానే నడుస్తూ కథ వినడం సాగించాడు. నోరు మెదిపాడు. శవం వెళ్ళి మళ్ళీ చెట్టెక్కుతుంది. కథ చెబుతున్నాడు. రాజా, శోభావతి అనే పురం ఉండేది. దానిలో యశకేతుడనే రాజు పరిపాలించేవాడు. అతను బ్రాహ్మణ భక్తి కలవాడు. అంతేకాకుండా గొప్ప రాజకీయవేత్త కూడా. తన వేగుల ద్వారా ఇతర దేశముల రహస్యములను సేకరించేవాడు. కొన్ని పనికొచ్చే సమాచారం తెచ్చిన వేగులకు చక్కని బహుమానాలని, విరివిగా జీతాలని ఇచ్చేవాడు. మాకెప్పుడు ఈ రాజే కావాలనని ప్రజలు కోరుకునేవారు. ధర్మంగా రాజ్యపాలన చేస్తూ ఉండేవాడు. ప్రజలు ఎంతో సంతోషంగా ఉండేవారు. ఆ నగరానికి బయట ఒక కాళీ ఆలయం ఉండేది. ప్రతి సంవత్సరము ఆ దేశానికి తప్పకుండా జాతర చేసేవారు. ఆ ఆలయంకి ఎదురుగా ఒక కోనేరు ఉంది. జాతరని చూడ్డానికి వచ్చిన స్త్రీలు ఆ కోనేరులో స్నానం చేసి శుచిగా దేవిని ఆరాధించేవాళ్ళు. ఒక ఏడు ఉత్సవం నాడు కొందరు ఆడవాళ్ళు కొలనులో స్నానం చేస్తున్నారు. మరొక దేశం నుంచి ఎక్కడికో వెళ్తూ తోవలో ఉన్న ఆ చోటికి అనుకోకుండా వచ్చిన ధవలుడు అనే రజకుడు కోనేటిలో స్నానమాడుతున్న ఒక యువతిని చూసి సౌందర్యవతి మీద విపరీతమైన మోహం కలిగినది. ఆమె నాకు భార్య అయినచో కొంతకాలం కాపురం చేసిన తర్వాత నా శిరస్సును నీకు బలి ఇచ్చుకుంటాను అని ఆలయంలోనికి కాళికాదేవికి మొక్కుకొని దేవి పూజలు చేసి ఆమెను వెంటాడి ఆమె ఇంటి గుర్తులు చూసుకొని తను ఏ పని మీద బయలుదేరాడో అది మర్చిపోయాడు. తన దేశానికి తిరిగి వచ్చి ఆ యువతి యందు ప్రేమతో రోజురోజుకి కృషించిపోయసాగాడు. అతని తల్లిదండ్రులు కొడుకు పరిస్థితిని చూసి అయోమయంలో పడిపోయారు. ధవలుడు మంచం పట్టేశాడు. ఇక తల్లిదండ్రులు ఆరాటము భయము ఆపుకోలేక కొడుకుతో మాట్లాడారు. సంగతేమిటని అడిగారు. అతను కూడా ఏదీ దాచుకోకుండాను జరిగినదంతా చెప్పాడు. అతను ఇచ్చిన గుర్తులను బట్టి శోభావతిపురానికి వచ్చి కనుక్కోగా ఆమెది వారి కులమే అని తెలిసి అందుకు వాళ్ళెంతో సంతోషించి ఆమె పెద్దలను కలుసుకొని తన కొడుకు మీ అమ్మాయి యందు మనసు లగ్నం చేసుకున్నాడు అని, అతనికి ఎంతో ఇష్టమని, తన బిడ్డకు మీ పుత్రికని ఇస్తారా అని అడిగారు. తప్పకుండా అని అంగీకారం చెప్పారు అమ్మాయి తల్లిదండ్రులు. కొద్ది కాలంలోనే ధవలుడికి ఆమెకి వివాహం జరిగింది. తర్వాత ధవలుడు తన భార్యతో స్వగృహానికి వచ్చి సుఖంగా ఉండసాగారు. కొంతకాలం అప్పుడు ధవలుడి బామ్మర్ది వచ్చాడు. సోదరి అంటే ఎంతో ప్రేమ. మా సోదరిని మా తల్లిదండ్రులు ఇంటికి తీసుకురమ్మన్నారు. మీ తల్లిదండ్రుల అనుమతి పొందాను. ఇక నీదే ఆలస్యం అన్నాడు. ధవలుడు అభ్యంతరం చెప్పలేదు. భార్యని తీసుకొని బావమర్దితో తన అత్తవారింటికి బయలుదేరారు. వారు ముగ్గురు ప్రయాణం చేసి శోభావతి నగర పొలిమేరల్లో చేరారు. అలసి ఉన్నవారు కాళీ ఆలయం చేరుకొని కోనేరుని చూసేసరికి ధవలుడికి గతం గుర్తుకు వచ్చింది. దేవికి తాను మొక్కిన మొక్కు మనసులో మెదిలింది. అంతే. భార్యకు కానీ బావమర్దికి కానీ చెప్పకుండానే దేవాలయంలోకి వెళ్ళి తన శిరస్సును కాలికి బలి ఇచ్చాడు. బావ ఏమయ్యాడో తెలియక వెదికి వస్తాను అని బయలుదేరాడు బావమర్ది. ఆ ప్రాంతమంతా తిరిగి తను చివరికి ఆలయంలోకి వచ్చాడు. తల తెగిపడి ఉన్న బావని చూశాడు. అతనికేమీ తోచలేదు. తను కూడా తల నరుక్కొని బావగారి పక్కనే పడిపోయాడు. తన సోదరుడు బావని వెతకడానికి వెళ్ళినవాడు కూడా ఇంతకీ రాకపోవడంతో ఇద్దరిని వెతకడానికి ఆమె బయలుదేరింది. వెదికి వేసారి చివరికి ఆమె కాళికా ఆలయానికి చేరుకుంది. అక్కడ తన భర్తది, సోదరుడి తలలు వాటి పక్కనే వారి మొండాలు కనిపించాయి. ఆమెకు భయం వేసింది. విపరీతమైన దుఃఖము వైరాగ్యము కూడా కలిగాయి. ఆ
బీభత్స దృశ్యాన్ని చూసేసరికి ఆమెకు ఏడుపు ఆపుకోలేక భర్త సోదరులు లేని జీవితం నాకెందుకు అనుకుంటూ కాళికాదేవి విగ్రహం ముందే ఊరిపోసుకొని చనిపోబోయింది. అప్పుడు కాళికాదేవి ప్రత్యక్షమై, ఓ యువతి, నీ పతిభక్తికి సోదర ప్రేమకి ఎంతో సంతోషం కలిగినది. నీలాంటి ఉత్తమరాలు అకాల మరణం చెందకూడదు. ఎందుకు చనిపోతావు? నీ ఆప్తుల శిరస్సులు రెండింటిని మొండమును శరీర భాగాలను కలుపుము, తర్వాత తక్షణము వారు బ్రతుకుతారు అని ఆమె వైపు దయగా చూస్తూ అదృశ్యమైపోయింది. అనూహ్యమైన అత్యంత ఆనందంలో ఆమె తన భర్త శిరస్సును సోదరుడికి, సోదరి శిరస్సుని భర్తకి కలిపేసింది. వారిద్దరిని చూసి తన పొరపాటు ఏమిటో తెలిసి వచ్చి తను చేసిన తెలివి తక్కువ పనికి విచారిస్తూ ఏడవసాగింది. వీరిద్దరిలో ఎవరు తన భర్త, ఎవరు సోదరుడు అని తేల్చుకోలేక తెల్లమొహం వేసి ఉండిపోయింది. ఆమెకేమీ తోచడం లేదు. రాజా, వారిద్దరిలో ఆమె భర్త ఎవరు, ఆమెకు సోదరుడు కాదైన వారెవరు? సకారణంగా సమాధానం చెప్పు అన్నాడు బేతాళుడు. సమాధానం తెలిసిన విక్రమార్కుడు సమస్యను పరిష్కరించకుండా ఉండలేకపోయాడు. సర్వేంద్రియానం నయనం ప్రధానమని, సర్వేంద్రియానం శిరసం ప్రధానమని పెద్దలు చెప్పారు. న్యాయము, ధర్మము, నయనము, బుద్ధి ఉండేవి శిరస్సులోనే కనుక మనిషి గుర్తింపు అతని శిరభాగమే. కాబట్టి పతి శిరస్సు కలవాడే ఆమెకు భర్త, రెండో వాడు సోదరుడు అని చెప్పాడు విక్రమాదిత్యుడు. అతని పరిష్కారానికి మెచ్చుకున్న బేతాళుడు మళ్ళీ వెళ్ళి చెట్టెక్కి వేలాడసాగాడు. విక్రమాదిత్యుడికి మౌనభంగం జరిగింది. సో మళ్ళీ 3వ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నేను మీ దివ్యకిరణ్. థ్యాంక్ యూ. సో విన్నారు కదా అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ది బెల్ ఐకాన్. థ్యాంక్ యూ SSC Media One ఛానల్.